హాయ్ అండి. ఇదిగో పూరీకండి కూర రెడీ చేస్తున్నా. ముందుగా ఒక 2 స్పూన్లు ఉంటుందండి ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కింది. ఆవాలు, జీలకర్ర వేసానండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి ఇవి. ఇదండి కారం వేయను, అందుకే మొత్తం పచ్చిమిర్చి వేసాను. కారం వేయట్లేదు. ఉల్లిపాయలన్నీ నాగాలండి బాగా. ఇదిగండి కూరకి బఠానీలు ముందుగా ఒక 3 గంటల కాలం నానబెట్టాను. ఇదిగో కుక్కర్లో వేసాను, మెత్తగా ఉడికిపోయినవి. ఇదిగోండి. ఇదిగోండి ఉల్లిపాయలు వేగేవి. ఇప్పుడు పసుపు వేస్తున్నా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. ఇదిగండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు సరిపడి ఉప్పు వేస్తాను. ఇప్పుడు ఈ బఠానీ ముందుగా ఉడకబెట్టేసాం కదండి, ఇది కూడా వేసాలి. కొంచెం వాటర్ వేయాలండి ఇప్పుడు. ఇదిగండి ఇప్పుడు వాటర్ వేసాం కదండి, కొంచెం ఇది బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసి కొంచెం లిక్విడ్లో కలపాలండి. ఇదిగండి ఇట్లా కలపాలి. ఇప్పుడు కలుపుకుంటూ వేయాలి. ఇదిగండి ఇది కొంచెము చిక్కగా అయ్యేలాగా ఉడకనివ్వాలండి. చూడండి. ఇదిగండి ఇట్లా దగ్గరికి అయిపోయింది. ఇట్లా ఉడికిపోతే చాలు. చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసానండి. ఇప్పుడు పూరి వేపాలి. ఇదిగండి కూర రెడీ అయిపోయింది. వేడి పూరీలు ఇట్లా కూర చేస్తే పూరీలతో చాలా బాగుంటుంది. పూరితోటైనా చపాతీలతోటైనా చాలా టేస్ట్ బాగుంటుందండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.